తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీ అందరూ కూడా వందనాలండి. ఎంత త్వరగా కాలం కదులుతుందో చూడండి. చూస్తుండగానే 11 నెలలు గడిచిపోయాయి. ఈ 12వ నెల అయినటువంటి డిసెంబర్లో ఉన్న 31 దినములు కూడా ఒక మంచి కథను చెప్పుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి యథార్థమైనటువంటి దేవుడు చెప్పిన ఒక మంచి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కథ ఈ విశ్వంలో ఉన్నటువంటి లోకములు, నక్షత్రములు అన్నింటినీ తన వాక్కుతో చేసి సమీపింపరాని తేజస్సులో వసించుచున్నటువంటి దేవుని సంకల్పంలో, ప్రణాళికలో పురుడు పోసుకున్నటువంటి ఒక యోధుని కథ. అదే మన వీరుని కథ, మన రక్షకుని కథ. ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యుడు ఉదయించక మునుపే చంద్రికలా ప్రకాశించుటకు సిద్ధపడిన ఒక వీరుని కథ. దేవుని పరిశుద్ధ గ్రంథము తెరిచి చూసిన ప్రతిసారి మనకి ప్రతిబింబించే, మన గురించి ప్రాణం పెట్టినటువంటి మన సొంత రక్షకుని కథ. గొల్గోతా యొక్క మబ్బులను చూచి ఆ శిలువ సన్నిధిలో నిలువబడి తన శిర ఎర్రగా మారినప్పుడు మన పాపముల బరువు మోసిన మన రాజు కథ. ఈ కథలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రహామునకు మెస్సీయాను గురించి ఇచ్చిన వాగ్దానం గురించి తెలుసుకుందాం. మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఈ మెస్సీయాను గురించి ఇచ్చినటువంటి సూచన, పండుగ, నియమాలు, విధులను గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. ఆయన కన్యకకే ఎందుకు పుట్టాలి, బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలి అనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన గూర్చి వచ్చినటువంటి దర్శనములు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, లెక్కలు, ఆయన పుట్టుకకు సూచనలు అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా లోతైనటువంటి పరిశీలన చేద్దాం. వడ్లవాని కుమారుడుగా పుట్టినటువంటి ఆయన పశువుల పాకలోనే జన్మించడానికి గల కారణాలు తెలుసుకుందాం. పుట్టుక సమయంలో నెలకొన్నటువంటి రాజకీయ, యాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుందాం. ప్రతి దానిని పరిశీలిద్దాం. దర్శించడానికి వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, వారు సామాన్య భూరాజులా లేక ఇంకేమైనా లోతైన సంబంధం గ్రంథం నుంచి ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు తనకు తెచ్చిన బహుమతులను గూర్చి తెలుసుకుందాం. ఆ బహుమానాల యొక్క లోతైన అధ్యయనం మనం చేద్దాం. యోసేపు మరియలు క్రీస్తుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరం ఏముంది, అసలు ఐగుప్తుకే వెళ్ళవలసిన అవసరం ఏముంది అనే అంశాలు మనం తెలుసుకుందాం. బాప్తిసంలో కనబడే అద్భుతమైనటువంటి దృశ్యం, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రారంభమయ్యే అంశము, దేవుడిచ్చే గొప్ప వరము తెలుసుకుని బ్రతికిన మెస్సీయాను గురించి, ఆయన మనస్సు గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన చూపించినటువంటి ప్రమాణాలు, సువార్త విస్తరణ, ఆయన ప్రయాణాలు, శిష్యుల ఎంపిక, వారి శిక్షణ, ప్రతి దాన్ని క్షుణ్ణంగా బైబిల్ గ్రంథం తెరిచి పరిశీలించి తెలుసుకుందాం. ఆయన చేసిన అద్భుత క్రియలు, సూచక క్రియలు, చెప్పిన ఉపమానాలు, వాటి అర్థాలు, ఆయన పెట్టినటువంటి విందు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవునితో ఆయన సహవాసము, దానికి తోడైనటువంటి ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరము కలిసి ప్రయత్నం చేద్దాం. ఏ పాపము ఎరిగినటువంటి ఆయన ఇద్దరు పాపుల మధ్యన సిలువ వేయబడ్డానికి గల కారణాలు, దాన్ని ముందుగానే ప్రవచించినటువంటి ప్రవచనకర్తల ఉద్దేశాలు, ప్రతి దాన్ని తెలుసుకుందాం క్షుణ్ణంగా. మన గురించి ఆయన కలువరిలో కార్చిన రక్తపు ప్రతి బొట్టులోనూ దాగి ఉన్న ఆయన ప్రేమను, త్యాగాన్ని, బాధను, ఆయన పొందిన సంతోషాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఖరి మజిలీలో కూడా మరువని తన ప్రేమ, తన బాధ్యతను జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఆ ప్రేమను, బాధ్యతను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాలు తెలుసుకుందాం. పునరుద్ధానాల గురించి తెలుసుకుందాం. ఈ 31 రోజులు కొంత సమయం మన రక్షకుడికి ఇద్దాం. మన మెస్సయ్యకు మాత్రమే ఇద్దాం. ఆయన్ని జ్ఞాపకంగా ఉంచుకుందాం.
ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా క్రీస్తునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శాంటా క్లాజ్ ఏంటి, ఇది బైబిల్కి అనుగుణంగా ఉందా, బైబిల్కి ఏమైనా వాక్యానుసారంగా ఉందా, ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా మనం బైబిల్ తెరిచి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఈ 31 రోజు కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే 9 గంటలకి మన వీడియో ఇదే ఛానల్లో రాబోతుంది. అందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఈ విషయాన్ని 10 మందికి చెప్పి దేవుని గ్రంథాన్ని వినుటలో అందరూ కూడా సహాయపడాలని మిమ్మల్ని హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీ అందరూ కూడా వందనాలండి. ఎంత త్వరగా కాలం కదులుతుందో చూడండి. చూస్తుండగా